ప్రజాపాలన అన్నారు మిమ్మల్ని మీకు న్యాయం ప్రజల పని ఏం చేస్తున్నావు? ప్రజల దాకా వస్తున్నా ప్రజాపాలన అంటే ప్రజల వద్దకు రాను, వచ్చి ప్రజల ఏంది అనేది తెలుసుకోను. నీ మనసులో ఏంది, నువ్వు నీ దగ్గరకు వచ్చినావు, నా దగ్గరకు వచ్చినావు, నువ్వు నా దగ్గర కావాలి. అయ్యా నీ పరిస్థితి ఏంది, నీకు ఏమనుకుంటున్నావు ఆలోచించి అది ప్రజాపాలన అంటారు. నువ్వేనో కూర్చొని ఎన్నో చేసి వాళ్ళు సంతకాలు పెట్టుకుంటావు. ఇప్పుడు నా భూమి నా పేరు లేదు, నేను ఏదో చూసుకుంటా, కానీ కబ్జాలు ఉంటా నేనే, దుడుకుంటూ నేనే, కానీ నా పేరు లేదు. టీజీఐసీస్ అని పెట్టేసుకున్నా అంతే. ఎలాంటి మాకు సంతకాలు పెట్టలేము మేము. ఏం లేకుండా మా పేరుని మొత్తం మార్చేసిండు. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ప్రభుత్వాన్ని చిత్తచిద్ద ఉంటే ఇకనైనా పేదల ప్రజలకు రాకూడదు. పేద ప్రజలు ఎప్పుడైతే ఒత్తుకోవడం ఇలాంటి ఇదే విధంగా కాంగ్రెస్ అయితే అదే బుద్ధి పడుతుంది, ఖచ్చితంగా తుంగలో పోతుంది. ఈసారి ఎట్లే అనుకుంటే ఈ జూబ్లీస్ ఎక్కడే కాదు, ఇంకెక్కడైనా మేము నామినేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ ఎన్నిక జరిగినా రైతులందరూ ఏ ఎన్నికైనా రైతులతో సహా వచ్చి మేము మా రూపాయితో మేము నామినేషన్ వేస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి చెప్తాము. ఇక్కడ నామినేషన్ వేసి కాదు, మొత్తం ప్రచారం గిట్ట దిగుతాం ప్రచారం కూడా ఖచ్చితంగా. ప్రచారం చేస్తారు. ఏమని మా భూములు పోతున్నాయి, మా భూములు రైతులు మేము, మీరు దయచేసి మేము కాలు మొత్తం అంతే తప్ప మేము పైసలు పంచలేదు, డబ్బు పంచలేదు, దావలేదు. స్వచ్ఛందంగా రైతులు ముందుకెళ్తాం. మీ దయ ఉంటే వేయండి, లేకపోతే లేదు. మీ కడుపులో పుట్టిన వాళ్ళ పిల్లలు మేము అంత పెద్దలం అయితే ఇప్పుడు కాలేదు. ఇలాంటి పరిశ్రమలు ఇవన్నీ తీసుకురాకండి, ఉన్న పరిశ్రమలు బాగా చేసుకోండి, అంతే తప్ప పబ్లిక్ నాగం చేయదని ప్రజలు కాంగ్రెస్ కోట అవుతారంటారు. ఏం ఖచ్చితంగా కాంగ్రెస్ కోట వేయదని చెప్తాం. కాంగ్రెస్ కోట వేస్తే ఇంకా ముంచుతారు. నమ్మించి గొంతుకొచ్చారు, తడిపడతాను గొంతుకొచ్చిండు. నమ్మించి గొంతుకొచ్చిన ప్రభుత్వం అంటే ఇది ఒకటే చూస్తాం. 100 మంది 1000 మంది పోలీస్ బందోబస్తు పట్టుకొని వస్తుండు. అవసరమా? నువ్వు ప్రజాపాలన అంటాడు, ఎందుకు బందోబస్తు ఎందుకు వచ్చుకొస్తున్నావు? వాళ్ళని బాగా ఎందుకు చేస్తున్నావు? మా తాండనములు వాళ్ళ పోలీసుల వాళ్ళకి మాకు శత్రుత్వం కల్పిస్తున్నావు నువ్వు, అంతేనే కదా. ప్రజాపాలన అన్నప్పుడు 10 మందితో వచ్చినప్పుడు నువ్వు ప్రజలతో ఎన్నుకున్నావు. రైతులు ఎందుకు అవుతుందా? రైతులు రాజ్యం అంటారు కదా, రైతు ఎన్నుకోక రాజ్యానికి అన్నారు. ఏం చేస్తున్నావు? రైతులను నెట్టించముస్తున్నావు. అలాంటి ప్రభుత్వాలు ఉండొద్దు. ఇకనైనా ప్రజలు కానీ ఇటకలు ఉన్న వాటర్స్ అందరికీ గుర్తు చేసుకొని ఖచ్చితంగా వెన్నుముక్క అన్నట్టు దేశానికి వెన్నుముక్క రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. కాబట్టి దయచేసి మా విన్నపం మీ మీడియా ద్వారా ప్రజానికి తెలియజేయడానికి మా యొక్క మనవి సార్.